సత్యసాయి జిల్లా మడకశిర మండలం భక్తులహల్లిలో నరసింహస్వామి, జిల్లేడుగుంట ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా భూతప్పల ఉత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా భక్తులు నేలపై బోర్లా పడుకుంటే భూతప్పలు వారిపై నుంచి నడుస్తూ వెళ్తారు. దీంతో తమకు స్వాంతన వస్తుందన్నది వారి విశ్వాసం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, సంతానం లేని వారు వేకువజామునే స్నానం చేసి తడి బట్టలతో భూతప్పలు వచ్చే దారిలో పడుకుంటారు. ఇలా చేస్తే తమ వ్యాధులు నయమవుతాయని, సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. భూతప్పల కాలి స్పర్శ కోసం చిన్న పెద్ద తేడా లేకుండా ఇతర రాష్ట్రాల వారు కూడా ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. నరసింహమూర్తి ఇక్కడ భక్తరళి మా సొంతూరు ఇదే. ఇక్కడ పూజా పగల భక్తరళి జిల్లడుగుంట ఆంజనేయ స్వామికి. నేను 95లో అక్కడ పుట్టపర్తి సాయిబాబా గారి దగ్గర ఇట్లా ఇష్టపడి స్వామి చెప్తే పెళ్లి చేసుకుని ఇట్లీ వెళ్ళిపోయినాను. అక్కడ ఇట్లీని సెటిల్ అయిపోయినాను మిలాన్లో, స్విట్జర్లాండ్ బార్డర్లో. బట్ ఇక్కడ గుడికి వస్తుంటాం మేము ఎప్పుడు. నేను నా భార్యతో ఈమె ఏరిక బెత్తిన వెళ్ళి ఇక్కడ చాలా విశిస్తుంది గుడికి. సొంతూరు కాబట్టి సొంత దేవుడు. అదే పనిగా మేము 6 నెలల నుంచి లీవ్ని పక్క పెట్టుకుని వచ్చిన స్వామికి లాస్ట్ కి. Ringrazio Battaragli per portare avanti la tradizione di questa festa e anche il tempio di Hanuman. È bello che tenete ancora le vostre tradizioni e cercate sempre di portarle avanti.